టీం రామ్ చరణ్ సభ్యులు కళ్యాణ్ ముత్యాల, అయినాబత్తిని రాహుల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని నవ్య బ్లడ్ బ్యాంక్ నందు భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రవిశంకర్ గ్రూప్ అధినేత, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేస్తున్న కార్యకర్తలను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలని ఆయన కోరారు. అనంతరం రామ్ చరణ్ బర్త్డే కేక్ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు, ప్రకాశం జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల, నగర జనసేన పార్టీ కార్యదర్శులు ఆగుపాటి ఉష, మాదాసు సాయినాయుడు, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి శంకర కళ్యాణి, 38వ డివిజన్ అధ్యక్షులు ఆలా నారాయణ, 9వ డివిజన్ అధ్యక్షులు నరసింహరావు, 25వ డివిజన్ ఉపాధ్యక్షులు చెన్ను నరేష్, జనసేన నాయకులు తాళ్ళూరు సాయికుమార్, ఆనందనాయుడు, తాడి దానమూర్తి, తోట అంజి, పసుపులేటి శ్రీను, శాలు, వసంత నాయుడు, మనోజ్ నాయుడు, పవన్, రాము తదితరులు పాల్గొన్నారు. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా జన సైనికులు, వీర మహిళలు అందరం కలిసి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు, ప్రతి ఒక్కరు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పండగని చేసుకుంటున్నాము. ఈ పండగ ముఖ్యంగా ఏంటంటే, ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎట్టున్నారో అదే రూపంలో, అదే పద్ధతిలో రామ్ చరణ్ గారు వస్తున్నారు. రామ్ చరణ్ గారు దినదినంగా డెవలప్ అవుతున్నారు. ఎంతో గొప్ప ఆర్టిస్ట్ గా ఈరోజు ప్రపంచంలోనే, పాన్ ఇండియాలోనే నెంబర్ 1 గా తయారైపోయి మళ్ళీ ముందు అడుగులు పెడుతున్నారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు ప్రతి విషయాల్లో రామ్ చరణ్ గారు ముందుకు రావడం, చేయటం, వాళ్ళ అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో ఉండటం, ఆయన అన్ని చేస్తున్నారండి. చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అండగా నిలబడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు, అందుకని భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాము. వాళ్ళకి అన్ని ఇప్పుడు మా ఆశీస్సులు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు రక్త శిబిరం పెట్టారు, రక్తదానం పెట్టి చాలా ఈరోజు మెయిన్ అందరగా ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చేసి ఈ రక్తదానంలో పాల్గొనాలని కోరుకున్నాం. మెయిన్ అందరికనే రాంబాబు గారు, కళ్యాణ్ గారు, నైట్ వీర సైనికులు అండ్ వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ప్రమీల ఆయన అందరూ అండి.
ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటేనే ఫస్ట్ నుంచి ఉండబట్టి ఇలాంటి కార్యక్రమంలో ముందుగా వచ్చి మేము చేయాలని చెప్పి తాపత్రంతో ఈ రోజు వస్తున్నారు. ఒకప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఈ రోజు ఎంతోగా. ఎందుకంటే రామ్ చరణ్ చాలా మంచి మెంటాలిటీ, తన 10 మందికి హెల్ప్ చేయాలని చెప్పి గుణంతోనే ఉంటారండి. ఇలాంటి కార్యక్రమాలు అనేది పాన్ ఇండియా మొత్తంలో చాలా మంది చేస్తున్నారు. అన్ని ఊళ్ళలో, అన్ని డిస్ట్రిక్ట్స్ లో, అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటేనే ఇలాంటి పుట్టినప్పుడు మనకి 10 మందికి మంచి జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం అండి. బ్లడ్ అనేది ఏదన్నా ₹1 ఇస్తారు కానీ బ్లడ్ అనేది ఎవరు ఇవ్వరు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ టీం అందరికీ ఇంకొకసారి వాళ్ళందరూ ధన్యవాదాలు చెబుతూ నేను ముగిస్తున్నాను. ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గత 3 రోజుల నుంచి వారోత్సవాలు కార్యక్రమంలో ఈరోజు నవ్య బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కంది రవిశంకర్ గారికి, అలాగే జనసేన నాయకులకు, వీర మహిళలకు, అలాగే చిరంజీవి అభిమానులందరికీ ఒకసారి ధన్యవాదాలండి. ఈ రోజుకి చిరంజీవి గారు బ్లడ్ క్యాంపు స్థాపించి 27 సంవత్సరాలు అయింది. దాన్ని ఈరోజు ఘనంగా బ్లడ్ క్యాంపులో కూడా హైదరాబాద్ బ్లడ్ క్యాంపులో ఘనంగా వారోత్సవాలుగా జరుపుకుంటున్నారు. దానికి మేము అందరం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ ఇచ్చినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సేవా కార్యక్రమం చేస్తూ, అలాగే రామ్ చరణ్ గారు ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరి సేవా కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని నవ్య బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రవిశంకర్ గ్రూప్ అధినేత, అలానే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, పార్టీలో చేరిన కాడి నుంచి జన సైనికులతో, వీర మహిళలతో కానీ ఈ కార్యక్రమం వెన్నండి నడుస్తున్న రవిశంకర్ అన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మెగా అభిమానుల తరఫున, అలానే జనసేన పార్టీ సైనికుల తరఫున. ఇంకొకటి ఏమిటంటే, ఎవరైనా అన్న చెప్పినట్టు డబ్బులు ఎవరైనా ఇస్తారు కానీ ఆపదల్లో ప్రాణాలు కాపాడేది రక్తదానం. అలాంటి రక్తదానం అంటే గుర్తొచ్చేది మెగా అభిమానులు. కొద్దిగా అందరూ మంచి మనసు చేసుకొని ఇలాంటి క్లిష్ట సమయాల్లో రక్తదానం చేయటం మంచిదని మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అదే పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి చిన్న చిన్న రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాము. ఇలానే ఈరోజు కూడా అందరూ వచ్చి సాయంత్రం వరకు జరుగుతుంది. అందరూ రక్తదానం చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. చిరంజీవి గారి తనయుడిగా, అలాగే బాబాయిల ముద్దు బిడ్డగా సేవా కార్యక్రమాల్లోనే కాదు, అటు చిత్రసీమలో అయినా సరే గ్లోబల్ స్టార్ గా ఎదిగినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి జనసేన వీర మహిళల తరఫున జన్మదిన శుభాకాంక్షలు.